వావ్! చూడండి కరకరలాడే వడియాలు. కొత్త వడియాలు చూడండి ఎంత బాగున్నాయో కదా. చూడండి మంచిగా క్రిస్పీగా. ఇప్పుడు మనము సాంబార్ అన్నంలో చూడండి మొత్తం నుస్ అయిపోతున్నాయి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను. చూసారా, మనం బియ్యం పిండితోని దాదాపు సంవత్సరం పాటు నిల్వ ఉండే దోశ పిండిలాగా చేసుకునే వడియాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే హైప్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మనము అమ్మ వాళ్ళ ఇంటికి వడియాలు పెట్టుకోవడానికి వెళ్తున్నాం. ఈ వడియాల రుచే వేరబ్బా. చాలా సంవత్సరాలు, దాదాపు 2-3 ఏళ్ళు ఉంటాయి. 3 ఏళ్ళ కిందట నేను మీకు వడియాల రెసిపీ చూపించాను. ఇప్పుడు మరోసారి ఈరోజు చూపించబోతున్నాను. కట్ చేస్తే మనం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. చూడండి, అమ్మ వాళ్ళది పొద్దున్నే ఇదంతా ఓపెన్ ప్లేస్. ఈ ఓపెన్ ప్లేస్లోనే మనం ఈరోజు వడియాలు అయితే పెట్టబోతున్నాం. ఇంకా నేను పొద్దున్నే మా ఇంటి దగ్గర నుంచి అయితే స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసానండి. ఇంకా నా చిన్నటి ఫోటోలు ఒకసారి చూసేద్దామా ఎలా ఉన్నాయి అని చెప్పేసి. వావ్! చూడండి, ఇవన్నీ మా చిన్ననాటి జ్ఞాపకాలు. మా ఇల్లు కట్టి దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. ఈ ఇంట్లో పుట్టి పెరిగినాను నేను. ఇక్కడ చూడండి, చిన్నగా ఫ్రాక్ వేసుకొని మా నాన్న మా అమ్మతోని పక్కన కూర్చున్నది నేను. ఇక్కడ మా పెద్ద తమ్ముడు బోర్లో పడుకున్నాడు. ఇది మా నాన్నగారండి, చనిపోయారు, లేరు. ఇంకా దేవుడి ఫొటోస్కి అయితే ఎప్పటికీ ఇలాగే లైట్స్ వెలుగుతూ ఉంటాయి. ఇంకా కట్ చేస్తే అమ్మ వాళ్ళ ఇంట్లోకి అయితే అడుగు పెట్టేశాం. నిన్న కొన్ని ఆ వడియాలు అయితే పోసేసుకుంది. ఈరోజు మనం వడియాలు ఎలా పోసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా రాత్రి బియ్యం కడిగేసి నానబెట్టి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకుంటే మనము దోశ పిండిలాగా మిక్సీ వేసేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకుంటే అద్భుతంగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు స్టవ్ మీద ఎసరు పెట్టేసుకుంటున్నాము. కొన్ని నీళ్ళు అయితే తీసేసుకుందాం. దాదాపు మనము ఒక గిన్నె బియ్యం అనుకోండి, ఒక 15 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నేను ఒక పెద్ద సర్వ నిండా పోస్తుంది అమ్మ. ఆ సర్వతోని ఒక 5-6 సర్వలు అయితే వాటర్ పోసింది. కొన్ని అయితే తీసి పెట్టుకోవచ్చు, మనం మళ్ళీ వేడి నీళ్ళు కలుపుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న బియ్యం వేసేసి తగినన్ని నీళ్లు పోసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. దోశ పిండిలాగా. చూడండి, ఈ గిన్నెలో అయితే అమ్మ రెడీ చేసేసింది. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు, జీలకర్ర, కొద్దిగా వంట సోడా, బురబుర పొంగుతాయి. ఈ విధంగా అయితే పట్టుకోవాలి. చూడండి, ఈ దోశ పిండిలాగా మొత్తం ఇలాగా పిండినంతా మనం పట్టేసుకుందాం. ఇంక ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాం. చూడండి, మీకు గరిటెతోనే చూపిస్తున్నాను. ఎంత బాగుంటాయో, నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి ఈ వడియాలు. ఇందులోకి జీలకర్ర, ఉప్పు, మళ్ళీ తర్వాత కంట్లవన్నంత వంట సోడా, నువ్వులు వేసేసుకొని మనం ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో పోసేసుకుందాం. చూస్తున్నారు కదా, సిద్ధం చేసుకున్నాం. చూడండి, అమ్మ జీలకర్ర వేసేస్తుంది. అలాగే వాము కూడా అండి, మర్చిపోయాను, వాము కూడా వేసుకోవాలి. చాలా కమ్మటి వాసన ఉంటుంది. ఈ విధంగా అయితే నలిపి వేసేసుకుంటున్నాము. ఇప్పుడు కొద్దిగా వంట సోడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, అమ్మ గిన్నెలో వేసి కలుపుతుంది. ఇది ఇంకా వడియాలకే సపరేట్గా పెట్టేసింది. ఇది ఏంటి గిన్నె ఇలా ఉంది అలా ఉందండి, దయచేసి కామెంట్ పెట్టకండి. మీకైతే 100 నమస్కారాలు అయితే పెట్టేస్తున్నాను. ఈ సర్వ కూడా ఎప్పటికీ ఇంకా అమ్మ వడియాలకే పెట్టేసింది. ఇక్కడ చూడండి, ఇంకా శుభ్రంగా అయితే పని మనిషి వచ్చేసి నీళ్లు కొట్టేసి చక్కగా ముగ్గు వేసేసింది. ఇంక ఇప్పుడైతే మనం వడియాలు పెట్టేసుకుందాం. ఒకసారి మా అమ్మ వాళ్ళ గార్డెన్ చూసేద్దామా. ఇక ఈ చెట్టుకైతే జామకాయలు అయితే అక్కడక్కడ ఉన్నాయి. చూడండి, మంచిగా జామకాయలు అయితే పట్టాయి. ఇంక ఇప్పుడు ఎసురు మరుగుతుందేమో మనము చూసేద్దాం. మా అమ్మ వాళ్ళ మినీ గార్డెన్ మీరు ఎప్పుడూ చూస్తూ ఉంటారు కదా. వావ్! చూడండి, నీళ్ళు అయితే ఎసురు మరుగుతున్నాయి. ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న దోశ పిండిని వేసేద్దాం. ఒక పక్క ఉండలు లేకుండా పోసుకుంటూ కలపాలి. ఒకరు పోస్తూ ఉంటే ఒకరు కలిపితే బాగుంటుంది, కానీ నేనైతే వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పేసి మా అమ్మనే పోసుకుంటూ కలుపుతుంది. ఒకవేళ నీళ్ళు ఎక్కువ అవుతాయేమో అని చెప్పేసి కొన్ని నీళ్ళు అయితే తీసి పక్కన పెట్టేసుకుంది. ఇంక ఈ పిండిని పోసుకుంటూ ఒకసారి కలిపేసేద్దామండి. చూడండి, ఈ విధంగా పోసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా మనము కలిపేసుకోవాలి. ఎంత కమ్మగా ఉంటాయో తెలుసా, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత బాగుంటాయి.
జీలకర్ర మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు, మేమైతే పిండిలనే వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా మొత్తం పిండి కలుపుకున్న తర్వాత కూడా జీలకర్ర వాము అన్నీ వేసేసుకోవచ్చు. కొద్దిగా మేము పిండిలో వేసినందుకు ముందే వేసుకున్నందుకు కొద్దిగా ఎర్రగా ఉంటాయి, లేదంటే మల్లె పువ్వులాగా తెల్లగా చాలా బాగుంటాయి. చూడండి మనం ఎంత గట్టిగా అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి కేజీన్నర బియ్యం అండి. ఇంకా మనిషికి మేము నలుగురం ఉన్నాము కదా, మా అమ్మకు ఒకరోజు, మా ఇద్దరు తమ్ముళ్ళకు, వాడికి ఒక రోజు, పెద్ద తమ్ముడికి ఒక రోజు, చిన్న తమ్ముడికి ఒక రోజు, నాకు ఒక రోజు, అలాగా రోజుకొకరికి కేజీన్నర అలాగా పెట్టుకుంటే సంవత్సరం పొడుగుతా నిలువ ఉంటాయి. సంవత్సరం కాదండి, మావైతే మేము 3 సంవత్సరాల కిందట పెట్టుకున్నామంటే మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నాం. అంత కమ్మగా ఉన్నాయి, ఎంత బాగుంటాయి, అస్సలు పాడుగావు. ఎలాంటి బూజు కానీ, వాసన కానీ, చీమలు పట్టడం కానీ, పురుగు పట్టడం కానీ ఎలాంటివి ఉండవు. ఇంకా ఒక్కసారి ఇప్పుడు రుచి చూసుకోండి ఎలా ఉంది అనేది. రుచి చూసుకొని మీకు ఏమైనా సాల్ట్ కానీ ఏదైనా తక్కువ అయితే ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఇంక మనమైతే ఈ పిండిని అయితే బయట పెట్టేసుకుందాం. ఇప్పుడు మంచం మీద ఒక చీర అయితే అమ్మ వేసి ఉంచింది. చూడండి ఈ విధంగా అయితే చీర వేసుకుంది. నిన్నటి వడియాలు కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. ఇంకా మేమైతే వడియాలు ఎలా పోస్తారు అని అనుకుంటున్నారా? పావులలో అయితే అస్సలు పోయామండి. పాత జీన్స్ ప్యాంట్కి సన్నని హోల్ చేస్తాం మధ్యన. ఇలా ఏంటి బట్టలలో వేస్తున్నారు అని మీరు ఏమన్నా అనుకోవచ్చు. ఇలా వేసుకుంటే దండిగా పిండి పడుతుంది, తొందరగా అయిపోతుంది. చూడండి జిలేబీలాగా ఒత్తేసుకోవడమే. వావ్, చూడండి టకా 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 ఎలా ఒత్తేస్తుంది అమ్మ. ఫాస్ట్గా అయిపోతాయి. దాదాపు మనము 1 కేజీన్నర పిండి ఒక 1 అవర్ కూడా పట్టదు. హాఫ్ అన్ అవర్లో మొత్తం వడియాలని ఈ విధంగా వేసేసుకోవచ్చు. సందు లేకుండా వేసేస్తుంది. చూడండి మా అమ్మ అయితే జిలేబీలాగా చుట్టేసుకోవడమే. తడిది శారీ, కాటన్ శారీ అయినా పర్వాలేదు, నార్మల్ శారీ అయినా పర్వాలేదు. ఈ వడియాలు అయితే కాటన్ శారీ కావాలని ఏం లేదండి, మామూలుగా మన సిల్క్ శారీ మీద కూడా వచ్చేస్తాయి. వావ్, చూడండి ఇలాగ క్లాత్లో వేసుకోవడం వల్ల మనకు చేతికి వేడి కూడా తగలదు. అందుకని ఈ విధంగా మేమైతే ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాను. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇగో ఇదేనండి చిన్నగా క్లాత్కి హోలు, ఇక్కడ హోలు, ఆ హోల్కి ఇది చేసి హోలుకి ఈ క్లాత్కి హోల్ చేసి ఇలాగా వేసేసుకుంటాం. ఇంకా దీనిపైన మొత్తము వడియాల పిండినంతా వేసేసుకొని ఒత్తడము. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే తొందరగా, అదే పావులు అయితే వేడిగా ఉంటుంది, మన చేతులు కాలుతాయి. మనమైతే గిద్దలు అంటారు కదా, దానిలో అయితే వేసుకోవడానికి ఉండదు. ఇలా క్లాత్ మీద వేసుకున్నాం అనుకో, జీన్ ప్యాంట్ కనుక వేడిని తట్టుకోగలుగుతుంది, మనం ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంకా చూడండి నేను షూట్ చేస్తుంటే పాపం తనే పెట్టుకుంటుంది, తనే పోసుకుంటుంది. ఈ విధంగా అయితే వేసేస్తుంది. చూడంండి ఎంత చక్కగా వేస్తుందో. ఇలాగా మొత్తము ప్రతిరోజు 3 రోజులైతే వరుసగా పెట్టుకున్నాము. 4 రోజులు, ఒకరోజు మా అమ్మకు, ఒకరోజు మా పెద్ద తమ్ముడికి, ఒక రోజు చిన్న తమ్ముడికి, నాకు. ఇలాగైతే మొత్తం వడియాలన్నీ పెట్టేసుకుందాం. చూడండి మీలో ఎంతమందికి ఇలాగా జీన్స్ ప్యాంట్లలో హోల్ చేసి పిండి ఎంత దీంట్లో వేసుకునే అలవాటు ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే వేసుకుంటాం. ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. ఇంకా క్లాత్లో ఏమన్నా అడుగున మిగిలిపోయినది ఈ పిండి ఉంటుంది కదా, వాటిని ఇలాగా గుండ్ల రూపంలో పెట్టుకుంటున్నాము. ఇవి కూడా గుండ్లు కూడా ఈరోజు మీకు చూపిస్తానండి. ఇవైతే వెనకట కాలంలో ఇవే పెట్టుకునే వాళ్ళు, చాలా బాగుంటాయి. కరకరమని దీంట్లో పచ్చిమిర్చి, మనము జీలకర్ర, తర్వాత వాము, నువ్వులు వేసుకొని కారం వేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారా ఇదంతా ఒక మంచం నిండా అయిపోయినాయి. ఇంకా నిన్నటి వడియాలు చూడండి చక్కగా ఎండిపోతున్నాయి. ఇప్పుడు మనము మసాలా వడియాలు పెట్టుకుందాం. గుండ్లు వడియాలు పెట్టుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర దంచాల్సిన అవసరం లేదు. మంచిగా రోడ్లు శుభ్రంగా కడిగి పెట్టేసుకుంది అమ్మ. ఇంకా స్టవ్ మీద అయితే ఎసరు పెట్టేసుకున్నాము. ఈ రోట్లు అయితే ఇప్పుడు ఉప్పు, పచ్చిమిర్చి అయితే టకాటకా దంచేస్తుంది అమ్మ. చూడండి బాగా నూరుకుంటుంది. ఇలాగా మెత్తగా అంటే కచ్చాపచ్చగా, బాగా మెత్తగా కాదు, కచ్చాపచ్చగా నూరేసుకొని ఇప్పుడు ఈ దోశపిండిలోనే వాము, జీలకర్ర నలిసి వేసుకుందాం. ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి ఫస్ట్ జీలకర్ర వేసింది, తర్వాత వాము వేసుకొని కొద్దిగా వంట షాడా వస్తుంది. ఈ నువ్వులు కూడా వేసేసుకుందాము. అలాగే ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్టు, ఉప్పు, పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకొని పిండిలో బాగా కలిపేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో ఎసట్లో పోసేసుకొని సేమ్ అప్పట్లాగానే దోశపిండి లాగానే, కాకపోతే దానికి కొద్దిగా లూజ్గా పట్టుకుంటాం. దీనికైనా కొద్దిగా గట్టిగా పట్టుకోవాలి, గుండ్లు కదా,
ఒక గుండ్లు కూడా వేడిగా పెట్టడానికి కాలుతూ ఉంటాయి కనుక మీకు మరో టెక్నిక్ కూడా చూపిస్తాను. ఇంకా ఇప్పుడు చూడండి నీళ్ళు మరిగిపోతున్నాయి. ఈ మరుగుతున్న నీళ్ళల్లో అయితే మనం ఈ దోశపిండిని అయితే పోసేసుకొని కలిపేసుకుందాం. దగ్గరికి కలపెట్టుకోవాలండి. అంటే ఎక్కడ ఉండలు లేకుండా గడ్డ కట్టకుండా వడియాలనైతే ఈ విధంగా గుండ్లకైతే బాగుంటాయి. గుండ్లు నాకు భలే ఇష్టము, అందుకోసానికి కొన్ని గుండ్లు అయితే మా అమ్మ పెడుతుంది. మీరేమంటారు? వీటిని గుండ్లు అంటారా లేకుంటే పువ్వు వడియాలంటారా ఇంకేమంటారో నాకైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, ఇదంతా దగ్గర పడ్డాక మనము చూసేద్దాం. వావ్, చూడండి ఇలాగా దగ్గరకు అయింది కదా. ఇది చల్లారే వరకు ఇంకా గట్టిగా అవుతుంది. ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు ఇంకా గట్టి పడనిచ్చిన తర్వాత మనము బయట పెట్టేసుకుందాం. ఉప్పు కొద్దిగా చూసి వేసుకుందామని చెప్పేసి కొద్దిగా తక్కువనే వేస్తుంది. మొన్న ఒక అమ్మాయి అయితే కామెంట్ పెట్టింది, పచ్చడి చేస్తుంది మీ అమ్మనే కదా, అనుభవంతో ఉన్నవాళ్ళు కదా, అన్నిసార్లు ఉప్పు కారాలు వేస్తున్నారు అని ఒక ఆమె కామెంట్ పెట్టిందండి. పెద్దవాళ్ళు కదా, ఇవాళ రేపు అందరికీ బీపీలు షుగర్లు ఉంటున్నాయి కదా, అందుకోసానికి ఉప్పు మరోసారి చూసి వేసుకుంటే తప్పేంటి, ప్రతిదానికి కామెంట్ పెట్టడమేనా? ఒకసారి మీరు చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకా మనం ఇప్పుడైతే గుండ్లు పెట్టేసుకుందాం. చూడండి, ఒక ప్లాస్టిక్ కవర్లో ఈ విధంగా పిండిని వేసేసుకొని హోల్ చేసుకుందాం. ఒక మూలకైతే ఈ విధంగా పెట్టేసుకుంటుంటే టకా 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 అయిపోతుంటుంది. చేయితో పెట్టుకోవచ్చు చల్లగా అయిన తర్వాత, లేదంటే మనం ఇలాగా కవర్లో కూడా వేసి గుండ్లు పెట్టుకోవచ్చు. ఇంకా ఒక పక్క అయితే వడియాలు అయితే ఎండిపోయినాయి. వావ్, చూడండి తెల్లవారి మళ్ళీ వడియాలన్నీ చక్కగా ఎండిపోయినాయి. ఇప్పుడు వాటర్ కొట్టి వడియాలన్నీ తీసేస్తుంది. నిన్న వడియాలు పోసుకున్నాం కదా, ఈ రోజు పూర్తిగా ఎండిపోయినాయి. ఇంకా పొద్దున్నే తీసేద్దాము, మళ్ళీ ఎండలో వేసేద్దాం అని చెప్పేసి ఇంకా చీర మడత పెట్టేసి వాటర్ చల్లుకోవాలి. ఇట్లా చీర మడత పెట్టేసుకుని ఓకే వాటర్ చల్లేసుకుంటే బయట అయితే ఇంకా చూడండి ఎలాగ పందులు అయితే మొత్తుకుంటున్నాయో, కుక్కలు అయితే అరుస్తున్నాయో. ఇన్ని నీళ్లు కొట్టింది కదా, వడియాలన్నీ మెత్తగా అయిపోతాయేమమ్మా అంటే అస్సలు అవ్వవు. ఇలా అంటేనే చేతుని రాలిపోతాయి అని చెప్పేసి చూడండి ఇలాగానే అనేస్తుంటేనే వడియాలన్నీ చక్కగా రాలిపోతున్నాయి. ఇవన్నీ మనము ఇంకొక రోజు ఎండలో పెట్టేసుకుంటే పూర్తిగా మన వడియాలు రెడీ అయినట్టే. చూసేద్దామా అమ్మ ఎలా తీసేస్తుందో. వడియాలన్నీ చూడండి టకాటకా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మరుసటి రోజు అంటే ఈరోజు మళ్ళీ వడియాలు పెట్టడానికి సెకండ్ డే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాను. ఇవన్నీ ఎండలో పెట్టేసుకొని మనమైతే సాయంత్రం వరకు ఉండి తీసేసుకొని వచ్చి వేయించుకొని టేస్ట్ చేద్దాం. ఎలా పెట్టుకొని బిజినెస్ చేస్తారా నువ్వు అమ్మ మాట. వావ్, చూడండి ఎన్ని వడియాలు అయినాయి కదా. ఇవన్నీ పూర్తిగా ఎండనిద్దాం. చూడండి చక్కగా ఎండిపోయినాయి. ఇంకా ఇవన్నీ అయితే పొద్దున్నే తీసేస్తుంటే అమ్మ నువ్వు వీడియో తీసుకుంటావా అని చెప్పేసి నేను ఇంకా తీయకుండా అలాగే ఉంచేసాను అని అంటుంది అమ్మ. ఇంకా నిన్నటి వడియాలు అయితే చీర మీద చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే నిన్నటి వడియాలు అయితే ఎండిపోయినాయి. ఇంకా ఇవి కూడా మళ్ళీ వెడల్పుగా అనేస్తుంది. టట్టటాయ్, సంవత్సరం కాదండి, అబ్బో ఈ వడియాల రుచే వేరండి. ఇప్పుడు వడియాలన్నీ చూడండి వడియాలు ఇది వచ్చేసి ఇది పింక్ కలర్ కాదండి, శారీకి బార్డర్ ఉంటే ఆ బార్డర్ కలర్ వచ్చేసింది. ఇవన్నీ గలగల అని ఇలా సౌండ్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ వడియాలని వేయించుకుందాము. అలాగే ఇంకా గుండ్లు పెట్టాను కదా, ఆ గుండ్లు కూడా చూపిస్తాను. ఇంకా డబ్బాలో పోసుకొని వచ్చానంటే ఒకటేసారి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి వచ్చేసాను. ఇవి ఇంకా గుండ్లు చూస్తున్నారా, చిన్నగా మనం పెట్టాం కదా గుండ్లల్లో. ఇగో ఇవి గుండ్లు చిన్నవి. ఇవి కూడా గలగల అని ఎండిపోయినాయి. 2 రకాల వడియాలు. ఇవి కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసి గుండ్లలో మిగిలింటే పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాము. స్టవ్ మీద ఆయిల్ పెట్టాను. ఈ పక్కన సాంబార్ అవుతుంది. ఈ సాంబార్లకి వడియాలు. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో ఇప్పుడు ఈ గుండ్లు వేసుకుందాం. ఒకసారి నూనె వేడెక్కిన వెంటనే వేసేద్దాం. స్టవ్ పెంచేసాను చూడండి. సాంబార్ మరుగుతుంది. వడియాలు చూసారా వేగిపోతున్నాయి. గుండ్లు మనం వేసుకున్న గుండ్లు ఇది. చిన్నగా ఉన్నప్పుడైతే ఇవే వేసుకునే వాళ్ళం, ఎక్కువ గుండ్లే. దీంట్లో పచ్చిమిరపకాయలు చూసినారు కదా మీకు, అవి కొన్నే గుండ్లు ఎక్కువ పెట్టుకోలేదు.
ఇప్పుడు ఇంకా వడియాలు అయితే వేసేస్తున్నాను. ఇది ప్లేట్లో ఒక్కదాన్ని ఉన్నాను, షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. వావ్, ఒక చేత ఫోన్ పట్టుకొని ఒక చేత వేయిస్తున్నానండి, షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి. ఇంకా నేనే సరిగ్గా కనిపిస్తుందో లేదో ఆ వీడియో కూడా నేనే షూట్ చేసుకున్నాను. ఫేస్ అంతా దగ్గర కనిపిస్తుంది. చూడండి ఎంత కరకరలాడుతూ భలే ఉన్నాయి. ఇవి కలరు శారీ కలర్ ఉన్నందువల్ల కొద్దిగా రెడ్గా వచ్చాయి. ఇప్పుడు వడియాలన్నీ చూసేద్దామా? ఇవన్నీ తీసేసుకున్నాము. వావ్, చూడండి కరకరలాడే వడియాలు, కొత్త వడియాలు చూడండి ఎంత బాగున్నాయి కదా. చూడండి మంచిగా క్రిస్పీగా. ఇప్పుడు మనము సాంబార్ అన్నంలో చూడండి మొత్తం నుసు అయిపోతున్నాయి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. చూసారా, మనం బియ్యం పిండితోని దాదాపు సంవత్సరం పాటు నిల్వ ఉండే దోశ పిండిలాగా చేసుకునే వడియాలు. చూడండి ఫ్రెండ్స్, వడియాలు తింటున్నాను. అద్దరిపోయినాయి, మస్తు ఉడకవస్తుంది, సూపర్గా ఉన్నాయి. మీరు కూడా నేను చెప్పిన విధంగా వడియాలు పెట్టుకొని ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. గుండ్లు ఇవి ఇంకా బాగున్నాయి, ఎందుకంటే దీనిలో పచ్చిమిరపకాయలు వేసినాం కదా. ఇప్పుడు సాంబార్లోకి మనం చక్కగా పెట్టుకొని తిందాం. ఇక్కడ సాంబార్ అవుతుంది, చూపిస్తాను. సాంబార్ ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఉంటాను మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.